దేవుని సన్నిధికి ఆశపడుచున్న వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? దేవుని సన్నిధి కావాలి. కరెక్ట్గానే దేవుడు మాట్లాడాడయ్యా. దేవుని సన్నిధి కరెక్ట్గా దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రభు మాట్లాడినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక పాస్టర్ యొక్క భార్య ముఖముడు దేవుడు నా ముందు తీసుకొచ్చి నా డైరీలో రాసి పెట్టాను ఈరోజు. కానీ ఆ పాప వచ్చింది కదా ప్రేయర్కి, ఆమె ముఖం సేమ్ అట్లానే ఉంది, ఆ పాస్టర్ గారి భార్య లాగానే ఆ ముఖం. అంటే నెక్స్ట్ వారిని పిలవాలని నేను అనుకుంటున్నా, ఆమె ముఖం చూడంగానే నేను పిలవలేదు. అంటే దేవుని సన్నిధి కొరకు వచ్చిన వారు, ఈ దినము ప్రత్యేకముగా వచ్చిన మీరందరూ ధన్యులు. తప్పకుండా మీకు తెలియకుండానే ఇక్కడ నుంచి ఏదో పట్టుకుపోతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఎంతమంది నమ్ముచున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. మనము ఎప్పుడు కూడా ప్రత్యేకమైన ఒక వ్యక్తిగా ఉండాలండి, అందరి లెక్క కాదు. సంపాద్యంలో కానీ, బిజినెస్లో కానీ, జాబ్లో కానీ, జీవితంలో కానీ, అన్నిటిలో ఒక స్పెషల్ వ్యక్తిగా మనం ఉండాలి ఈ లోకంలో. అందుకే ప్రభు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొని వచ్చారు. అవును, చూడండి, నహూము 1వ అధ్యాయం 5వ వచనం. ఆయనకు భయపడి పర్వతములు కంపించును. ఇప్పుడు మీకు ఒక న్యూస్ ఉన్నది, ఒక న్యూస్. మీరు ఎవరైనా విన్నారా? మన దేశం ప్రక్కనే చైనా ప్రక్కనే థాయిలాండ్ పక్కకే ఒక స్థలంలో 2 days ముందు భూకంపం వచ్చింది, భయంకరమైన భూకంపం. ఒక పెద్ద బిల్డింగ్ కట్టుచున్నారు, మొత్తం కూలిపోయింది. ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. 2 days ముందు వచ్చింది భూకంపం, మళ్ళీ ఈరోజు మళ్ళీ వచ్చింది అదే ప్లేస్లో. ఎక్కడి నుండి వచ్చిందంట మీకు తెలుసా? 10 కిలోమీటర్ లోతు నుండి. 10 కిలోమీటర్ అంటే ఇక్కడ నుంచి కాజీపేట దూరం, అంద లోతు. అక్కడి నుండి వచ్చిందంట ఈ భూకంపం. ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది? నహూము 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పబడి ఉన్నది? పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును. అంటే భూకంపము వచ్చును. దేవుని సన్నిధికి అంత పవర్ ఉన్నదంట. దేవుని సన్నిధికి అంత పవర్ ఉన్నదంట. కాబట్టి ఇప్పుడు మన మధ్య దేవుని సన్నిధి కుమ్మరించబడితే ఈ చిన్న రోగాలు, బలహీనతలు తప్పకుండా మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాయండి. దేవుని సన్నిధిగా అంత పవర్ ఉన్నది. భూమి కంపించును, కొండలు కరిగిపోవును. కాబట్టి మనము నమ్మాలి. నమ్మితే తప్పకుండా అద్భుతం జరుగుతుంది. దేవుని సన్నిధి ఎంతమంది ఆశపడుచున్నారు? దేవుని సన్నిధితో పోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుని సన్నిధి. ప్రభు ఏం చెప్పాడంటే, కొత్తగూడెంలో నీవు వెళ్ళి మైకును పట్టుకోగానే, వెళ్ళి మైకును నీ చేతిలో పట్టుకున్న వెంటనే
మొత్తం సిట్యువేషన్ గ్రౌండ్లో మారుతుందని దేవుడు చెప్పాడు. పోయి అక్కడ మైక్ పట్టుకో వెంటనే అద్భుతాలు, సూచక క్రియలు అక్కడ జరిగినవి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన సన్నిధి భూమి కంపించును, లోకమును నివాసులందరూ వణుకుదురు. ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ భూకంపం వస్తే ప్రజలందరూ అటు ఇటు పరిగెత్తుచున్నారు. అందరూ అక్కడ ఉన్న ప్రజలందరూ వణుకుచున్నారు. అయ్యో 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 అని పరిగెత్తుచున్నారు. అంటే దేవుణ్ణి ఒక సన్నిధికి అంత పవర్ ఉన్నదంట. భూమి కంపించును. మన కంటికి అది కనబడదు దేవుణ్ణి సన్నిధి, కానీ దేవుణ్ణి సన్నిధి చేసే పని చూడండి. భూమి కంపించును, కొండలు కరిగిపోవును. కాబట్టి దేవుని సన్నిధి మనతో ఉండాలి. నేను భద్రాచలం ఒకసారి ఒక చర్చికి వెళ్ళాను. అక్కడ భయంకరమైన ఒక దయ్యము, ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకు వచ్చావు, నువ్వు మమ్మను బాధపరచడానికి వచ్చావా అని బాగా అరిచినది నన్ను చూసి. అక్కడ దేవుని సన్నిధి వస్తే అపవాది గడగడ వణుకుతాడు. దేవుని సన్నిధికి అంత బలం ఉన్నది, శక్తి ఉన్నది. కాబట్టి ఈ దినము దేవుని సన్నిధి నాకు కావాలని పోరాడి అడగబోచున్నాం. పోరాడి దేవుని పాదములను పట్టుకొని బతిమాలి అడగబోచున్న, దేవా నీ సన్నిధి మాకు కావాలి, నీ సన్నిధి మాతో ఉంటే చాలు అని మనం అడగబోచున్నాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ధర్మ విరోధి అంటే ఎవరు? యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ ఇక లాస్ట్ డేస్లో వస్తాడంట, అంతే క్రీస్తు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఒక విషయం మీకు తెలుసా? అంతే క్రీస్తు అని ఒక వ్యక్తి రాబోచున్నాడని బైబిల్లో ఉన్నది. ఆ టైం వచ్చేసింది దగ్గరకు. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన అన్నీ జరుగుతూ వచ్చుచున్నవి. అంత్యక్రీస్తు. ఈ అంత్యక్రీస్తును దేవుడు ఏం చేస్తాడంట? తన సన్నిధి చేత నాశనము చేస్తాడంట ఆయనను. సన్నిధికి అంత పవర్ ఉన్నదండి. సన్నిధికి అంత పవర్ ఉన్నది. నాశనము చేస్తాడంట, నాశనము చేస్తాడంట సన్నిధి చేత. కాబట్టి మీకు నేనేం చెప్తున్నానంటే, ఏదైనా దుష్టక్రియలు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయా? ఏదైనా చీకటి క్రియలు మిమ్మల్ని తరుముచున్నాయా? దేవుని సన్నిధి మీతో ఉండే అన్నీ మాయమైపోతుందండి, అన్నీ మీకు దూరం అయిపోతాయి. కాబట్టి దేవుని సన్నిధిని మనము ఆశపడాలి. ఫస్ట్ నేనేం చెప్పాను? దేవుని సన్నిధి ఉండే సమాధానము. సెకండ్ ఏం చెప్పాను? పర్వతము మైనము వలె కరిగిపోవును. పర్వతం కరిగిపోతే ఇంకా మీ ముందు అడ్డు ఆటంకములు ఏవి ఉండవు. దేవుని సన్నిధి మీతో ఉండే. తర్వాత నేనేం చెప్పాను? భూమి కంపించును. తర్వాత నేనేం చెప్పాను? అంత్యక్రీస్తు రాబోతున్నాడు. అతన్ని దేవుడు తన సన్నిధితో నాశనము చేస్తాడంట. అవును.
సన్నిధికి అంత పవర్ ఉన్నది. మీకు విరోధముగా ఎవరైనా ఏదైనా చేసినా కూడా సన్నిధి, దేవుని సన్నిధికి అంత పవర్ ఉన్నదండి. కాబట్టి దేవుని సన్నిధిని మనము ఆశపడాలి, అడగాలి, వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళాలి. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.